మనం మినీ లోటస్ ప్లాంట్స్ ఫిష్ ట్యాంక్ లో పెంచుతున్నాం గైస్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ స్క్రాచ్. సమ్ ఆఫ్ యూ కమెంటెడ్ అక్క మినీ లోటస్ ని పెంచండి అని చెప్పి. అండ్ లాస్ట్ మనకున్న లోటస్ ఎక్స్పీరియన్సెస్ అసలు అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ ద బిగినింగ్ యూ విల్ నో అసలు లోటస్ ఎన్ని రకాలుగా ట్రై చేసినాము మనము. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తా. అండ్ ఈ మినీ లోటస్ సీడ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన గైస్. అండ్ ఇవి రాగానే నేను ఏం చేసిన అంటే హాఫ్ ఆఫ్ దెమ్ అంటే లిటరల్గా అవి హాఫ్ అయ్యే అంతవరకు లోపల వైట్ కలర్ది కనిపించేంత వరకు స్క్రబ్ చేసిన. బట్ టు మై సర్ప్రైజ్ అవి ఆ స్క్రబ్ చేసిన సైడ్ నుంచి రాకుండా వేరే సైడ్ నుంచి వచ్చినాయి అనమాట. బట్ వాట్ ఎవర్ ఆ సాప్లింగ్ అయితే బయటకు వచ్చింది. కొన్ని ఇంకా రాలేదు, కొన్ని అయితే వచ్చినాయి అనమాట. అవి 2 weeks వాటర్లోనే డైలీ వాటర్ చేంజ్ చేసుకుంటూ పెడితే మంచిగా రూట్స్ ఫామ్ అయిపోయినాయి. ఇంకా ఐ థాట్ ఐ షిఫ్ట్ దమ్ టు ఫిష్ ట్యాంక్. ఈ ఫిష్ ట్యాంక్లకి షిఫ్ట్ ఎందుకు చేస్తున్నా అంటే బయట ఉంచితే అవి పాకురు పడుతున్నాయి అండ్ దానికి సపరేట్ పాండ్ ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేసాను అంటే దీంట్లోనే పెంచుదాం. అసలు దీంట్లో ఎట్లా పెరుగుతాయో చూడాలని ఐమ్ క్యూరియస్. నాకు తెలిసి మీరు అందరు ఎప్పుడు చూసి ఉండరు ఫిష్ ట్యాంక్ లా అంటే ఫిష్ పాండ్ లో పెంచడం చూసి ఉంటారు కానీ యాక్వేరియం లో పెంచడం అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గైస్. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ సీన్ ఇట్. ఒకవేళ చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఆల్సో షేర్ విత్ మీ. ఇవి నేను కింద స్టోన్స్ లో ఏం ఫిక్స్ చేసి పెట్టలే ఆ సీడ్స్, జస్ట్ అట్లా వదిలేసిన అవే దాని లోపల ఫుల్ లాంగ్ గా పెరుగుతున్నాయి అనమాట. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ లీవ్స్ టు ఓపెన్ అప్ గైస్. చిన్న చిన్నగా ఉన్నాయి లీవ్స్, అవి ఓపెన్ కాగానే అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు ఛానల్ మీద 2 కన్నులు వేసి ఉంచండి. అండ్ బై ద వే ఇవి ఇందులోనే ఉంచాలా వేరే దాన్ని షిఫ్ట్ చేయన్నా?